దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వొమ్మి రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వొమ్మి రఘురాం మాట్లాడుతూ, కొంతమంది నాయకులు పదవులతో చరిత్రలో నిలుస్తారని, కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల ప్రేమతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఒక నాయకుడి గొప్పతనం ఆయన చెప్పిన మాటల్లో కాదు, ఆయన వల్ల మారిన జీవితాల్లో ఉంటుందని అన్నారు. అందుకే వైఎస్ఆర్ ఈ రోజు కూడా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్ నాటిన ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమాన్ని కేంద్రంగా ఉంచుకొని పాలన అందించేందుకు కృషి చేశారని అన్నారు. వైఎస్ఆర్ చూపిన మార్గం అనేక మందికి రాజకీయంగా, సామాజికంగా ప్రేరణగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన యువతకు పిలుపునిస్తూ, అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజల ప్రేమ శాశ్వతం. పదవులు వస్తాయి, పోతాయి, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించేది సేవ మాత్రమే. వైఎస్ఆర్ జీవితం ప్రతి ఒక్కరికి అదే సందేశం ఇస్తుందని అన్నారు. అనంతరం జగ్గంపేట ప్రధాన కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి, గోకవరం రోడ్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు స్వీట్స్, పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జడ్పీటీసీ వొమ్మి బిందుమాధవి రఘురాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. ఈరోజు మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తన పదవికి ఏ రకంగా వన్నెదిచ్చారో. ఎందుకంటే రాజకీయాల్లో పదవుల వల్ల కొంతమంది గుర్తింపు అనేది సంపాదించుకుంటారు, కానీ కొంతమంది ఆ పదవులకే వన్నె తీసుకురావటం, మరి ముఖ్యంగా పేద ప్రజల ప్రేమని, ఆప్యాయతని పొందినటువంటి గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే చాలామంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చి విద్య కానీ, వైద్యం కానీ, ప్రజా సంక్షేమం కానీ, మరి ముఖ్యంగా సొంత ఇంటి కళ ఏదైతే ఉందో ఆ కళను సాకారం చేయడం కానీ, రైతుల యొక్క బాధలు తెలిసినటువంటి నేతగా, రైతు కష్టాన్ని తన కష్టంగా భావించి జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా రైతుని అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి గొప్ప నేతగా, గుండెకి కన్నం పడితే, గుండె జబ్బులు వస్తే ఇల్లు గుల్లైపోయి ఉన్న ఆస్తులు అమ్ముకొని అటు వైద్యం చేయించుకోలేక ప్రాణాలు వదిలేసేటటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ఎన్నో కుటుంబాలకి ఆపరేషన్లు చేయించి నిజమైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా పేరు పొందినటువంటి మహానేత. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు మన ముందు లేకపోవటం, ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన చూపించినటువంటి మార్గం పేద ప్రజలకు మేలు చేయాలి, సంక్షేమాన్ని అందించాలి, పేదల కష్టాన్ని మన కష్టంగా భావించాలి. రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదు, సేవ చేయడం అనేది రాజకీయం. ఆ సేవ కోసం మనందరం కూడా పాటుపడాలి అనేటువంటి ఒక మార్గాన్ని చూపించి, మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చూపించినటువంటి బాటను ఎక్కడ వదలకుండా, రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే విద్యార్థులకు అండగా నిలబడి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళని డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఎలాగైతే ఆయన పరిపాలన చేశారో దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడం. రాజశేఖర రెడ్డి గారు ఇందిరం ఇల్లు అని కానీ, రాజీవ్ గృహకల్పన కానీ ఇల్లు నిర్మిస్తే దానికి మరింత ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో సుమారు 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి నేతగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందించడం. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఫోటో ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన చాలామంది జీవితాల్లో వెలుగులు నింపారు, మేలు చేశారు, ఆర్థికంగా స్థిరపడేలా చేశారు, ఆరోగ్యంగా బలపడేటువంటి విధంగా ఆయన పరిపాలన చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో 2019లో మాట్లాడుతూ ఉంది, నా ఫోటో కూడా ఆయన ఫోటో పక్కన నేను చనిపోతూ ఉండాలి, అటువంటి పరిపాలన అందిస్తాను అన్నప్పుడు నిజంగా అందరూ ఏదో మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటే మాటకు కట్టుబడి పరిపాలన చేసినటువంటి నేతగా దాన్ని అలాగే కొనసాగిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి పథకాలు ఇవ్వటం, ప్రతి పథకాన్ని కరోనా సమయంలో
ఈ రాష్ట్రంలో కనీసం ఇంట్లోంచి బయటకు రాలేకుండా ఆర్థికంగా చిదిగిపోయి ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులు మనందరం కూడా ఉంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని గండిపడినప్పటికీ కూడా అన్న ప్రతి 9 సంక్షేమ పథకాలను ఇంటికి పంపించినటువంటి నేత. ఎన్నోసార్లు ఎన్నో పదుల సంఖ్యలో రేషన్ ఇవ్వటం, ఎక్కడ కూడా ఏ పథకం ఆగకుండా డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ చేసినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో, ఏ రకమైనటువంటి పరిపాలన చేయాలో, పేద ప్రజలకి ఏ రకంగా అండగా నిలబడాలో పాదయాత్రలు చేసి అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల కష్టాలను స్వయంగా తెలుసుకొని వాటిని తీర్చినటువంటి గొప్ప నేతలుగా ఈరోజు చరిత్రలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. నిజంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకి ఓ పండుగ రోజు. మరి ఇటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముందు తీసుకెళ్ళాలి. చాలా దురదృష్టం 2024లో ఏం జరిగిందో, మరి ప్రజలందరూ ఓట్లు వేసామని అన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయాన్ని సాధించలేకపోవటం. మరి ఈరోజు 2 సంవత్సరాలు పైబడి పరిపాలన చేస్తున్నటువంటి కూటమి పాలన మనందరం కూడా చూసాం. ఎక్కడ కూడా సంక్షేమం అన్నది అమలు కాని పరిస్థితి. తూతూ మంత్రంగా 2-3 పథకాలను అమలుపరుస్తూ సూపర్ 6 మీ ఇచ్చినవన్నీ కూడా అమలుపరిచేసామని అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలనలో మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యేలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం ఎక్కడ కనిపించట్లా. ఈరోజు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో మాట్లాడినా వాళ్ళు తీసుకెళ్లి జైల్లోకి వేయడం, నిజంగా కేసులు పెడితే ఆ కేసులు నిలబడకపోతే ఆ కేసులు నిలబడేలాగా రాజద్రోహం కేసుల దాకా తీసుకెళ్ళి వాళ్ళ మీద బనాయించి ఈరోజు జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం.